నా దేవా, నా తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడు. ఆ తండ్రి తనని మొత్తిన వారిని క్షమించిండు, తనని హింసించిన వారిని క్షమించిండు. తన బిడ్డలుగా మౌనని కూడా దేవుడు కనికరం గలవారు కనికరం గల తీర్పు పొందుదురు. ఈరోజు ఏమంటుండంటే ఆయన, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడైనట్టు దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే మన తండ్రి కనికరం గలవాడు, మన తండ్రి కనికరించే దేవుడు, మన తండ్రి పాపులని క్షమించే దేవుడు, మన తండ్రి దోషులని, హంతకులని, వ్యభిచారులని, నరహంతకులని క్షమించే దేవుడు. ఎందుకు క్షమిస్తుండంటే వారి దోష శిక్షను ఆయన అనుభవించుండు కాబట్టి.